సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద గల ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ వద్ద గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆ గ్రామ రైతులు నిరుద్యోగులతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎట్టకేలకు ఆందోళన విరమింపచేశారు. వందలాది మంది రైతులు వంగలి గ్రామస్తులు తాము సుమారు 127 ఎకరాలు విస్తీర్ణం గల భూములను ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి ఉచితంగా ఇచ్చామని, అప్పట్లో అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, గ్రామస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఐఎంయూ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రోజురోజుకు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జోక్యం చేసుకుని నా గ్రామ సర్పంచ్ టీడీపీ పార్టీకి చెందిన ఆకుల గణేష్, శ్రీ హేమ మరికొందరి రైతులతో చర్చించి ఐఎంయూ డైరెక్టర్తో మాట్లాడి మంగళవారం ఇక్కడ యూనివర్సిటీ ఎదుట సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఆందోళనలో పాల్గొన్న వంగలి గ్రామస్తులకు, రైతులకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే 2011లో అప్పటి ఉమ్మడి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిజశంకర్ సమక్షంలో ఇక్కడ యూనివర్సిటీకి భూములు రైతుల సహకారంతో ఇప్పించగలిగానని, అప్పుడే అధికారులు ఇచ్చిన హామీలను రాతపూర్వకంగా తీసుకున్నందువల్ల ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కరించేందుకు యూనివర్సిటీ అధికారులు రాతపూర్వకమైన ఆధారాలు చూపించమనడంతో నిస్సహాయ స్థితిలో పడ్డారని తెలిపారు. అందుకు బాధ్యత వహిస్తూ ఇక్కడి యూనివర్సిటీ డైరెక్టర్ కేశవ్ దేవ్ ఇతర అధికారులతో చర్చించినప్పుడు సానుకూలంగా స్పందించారు అని అన్నారు. అయితే రైతు భూములు ఇచ్చిన రైతులకు హామీ ఇచ్చే ముందు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సంప్రదించి రాతపూర్వకమైన హామీ తీసుకుంటామని అన్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చేసరికి సుమారు 15 రోజులు సమయం పడుతున్నందున అప్పటి వరకు ఆందోళన విరమించాలని ఉద్యమకారులను రిక్వెస్ట్ చేశారు. దీంతో ఉద్యమకారుల తరపున వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల గణేష్, శ్రీ హేమలు ఎమ్మెల్యే నిర్ణయానికి రైతుల తరపున మద్దతు పలికారు. అయితే రైతులు కోరిన మొత్తం 12 డిమాండ్లు నెరవేర్చేందుకు ఐఎంయూ అధికారులు అంగీకరించినందున 15 రోజుల తర్వాత ఆదేశాలు రాగానే స్థానికేతరులను తొలగించి మట్టి పనులకు ఉపయోగించే యంత్రాలతో సహా రైతులకు, వారి కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని డైరెక్టర్ కేశవ్ దేవ్ హిందీలో మాట్లాడుతూ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు నేర్పిన సంస్కారం, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ గ్రోత్ బాగుండాలి అని చెప్పి మేము సర్దుకుపోతా ఉంటే దయచేసి దాన్ని చేతగాని తనంగా తీసుకోకండి. మీరు బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ భూములతో పాటు స్థానికంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, వాళ్ళ బిడ్డలు కూడా బాగుండాలి. దాన్ని మీరు బ్యాలెన్స్ చేయమని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటూ, మరి ఈరోజు దీన్ని రికార్డు చేశాం. 15 రోజులలోపు వాళ్ళు ఆర్డర్ తెస్తామన్నారు కాబట్టి రిటర్న్ కమిట్మెంట్ 15 రోజులు వాళ్ళ ఇక్కడ చూసిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, విన్న వాళ్ళకి 100 మందికి తెలిస్తే మీ ద్వారా 1000 మందికి, లక్షల మందికి చేరింది ఈ విషయం. దయచేసి ఎప్పుడన్నా సామాన్యుడికి అన్యాయం జరిగితే ఈ స్ఫూర్తి ఉండాలా. ఎందుకంటే చాలా విషయాల్లో ఎవరి పరపతి అన్ని విషయాల్లో సరిపోవట్లేదు. మీరు సాధించుకున్నారు, ఆ ఘనత మీదేను. దానికి తగ్గ న్యాయం చాలా మందికి భవిష్యత్తులో ఇక్కడ రాబోయే ఇండస్ట్రీస్కి కానీ, లేకపోతే ఈ యూనివర్సిటీకి కానీ రేపొద్దున్న అగ్రిమెంట్ అయితే అవ్వలేదు కానీ సైనింగ్ అథారిటీ వాళ్ళకి కాదు కాబట్టి హెడ్ ఆఫీస్ నుంచి 15 రోజుల లోపు లెటర్ రప్పిస్తాం సానుకూలంగా అని చెప్పి మాట ఇవ్వటం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకున్నా, సెక్యూరిటీ గార్డులు తీసుకున్నా, లోపల గార్డెనింగ్, క్యాంటీన్ పనులు కానీ ఇవన్నీ కూడా స్థానికులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము అడగటం, వాళ్ళు అంగీకరించడం జరిగింది. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 4 రోజులు సమన్వయం పాటించిన మా వంగలి గ్రామ ఆడపడుచులకు కానీ, అన్నదమ్ములకు కానీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్థానికంగా జరిగింది. యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అవుట్ సోర్సింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు గ్రామస్తులకు ఇవ్వాలి అన్నా వాటి మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. సెక్యూరిటీలో ఉన్న అవుట్ సోర్సింగ్ తొలగించి మా గ్రామస్తులకి సెక్యూరిటీ
నియామకాలు ఇవ్వాలి అన్నారు. దానికి వాళ్ళు చెప్పారు సెక్యూరిటీ అనేది మేము చూసేది కాదండి, ఒక ఏజెన్సీకి ఇస్తాం, ఆ ఏజెన్సీ వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళ ద్వారా తీసుకోవాలి గ్రామస్తుల ద్వారా అని చెప్పారు. అది కూడా నాకు స్వభావంగానే అనిపించింది. ఎందుకంటే యూనివర్సిటీలు కానీ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు కానీ సెక్యూరిటీస్ అనేది ఏమీ వాళ్ళకి లేదు. కేవలం ఆల్రెడీ మీ ఊరు కాని వాళ్ళు వేసిన వాళ్ళని తొలగించడం కానీ, ఎక్కడెక్కడ ఎంతమంది అవసరం అవుతారో ఇంక వేసుకోవటం కానీ మీ ఊరికే ఇవ్వాలన్న తప్ప ఫైనాన్షియల్లీ వాళ్ళకి మీకు పెరిగిందేమీ లేదు. ఇది చాలా న్యాయమైన కోరికలు తీర్చండి అని చెప్పాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి యూనివర్సిటీ ప్రతి ఆఫీస్ అయినా ఆర్గనైజేషన్ అయినా హెడ్ క్వార్టర్ ఒకటి ఉంటుంది. వాళ్ళ హెడ్ ఆఫీస్తో మాట్లాడి మళ్ళీ నిన్న నాతో మాట్లాడటం జరిగింది. నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు మీతో మాట్లాడారు, మీ పెద్దలు కూడా నాతో మాట్లాడారు. అంతా మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ఏంటి అంటే, వాళ్ళు 15 రోజుల్లో హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైతే సైన్ పెట్టే అథారిటీ, సైనింగ్ అథారిటీ ఉన్నారో, ఎవరైతే సైన్ పెట్టగలిగిన కెపాసిటీ అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో అగ్రిమెంట్ చేయిస్తాం. అప్పటి వరకు 15 రోజుల వరకు మా మాట వినమనండి. 15 రోజుల్లో మా మాట మేము నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ మీరు ఏం చేసినా కూడా మేము మాట తప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఆ మాట చెప్పండి అంటే